అంటే మనం ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకతను కింది స్థాయి నాయకులకు లాస్ట్ మంత్ ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వారి ప్రకారం మేము ఈ నెల 15వ తారీఖు నుంచి ఒక 3-4 కార్యక్రమాలు చేపట్టాం. నల్లబార్ జిల్లా కార్యక్రమం అయితేనేమి, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అయితేనేమి, అదేవిధంగా రిలయాంగర్ స్ట్రైక్ అయితేనేమి, అదేవిధంగా ఈ చివరిగా ఈరోజు ర్యాలీ అయితేనేమి. అంటే మేము ఏ కార్యక్రమం చేసినా మాకు మేనేజ్మెంట్ నెగోషియేషన్ ద్వారా, మాకు చర్చల ద్వారా ఎటువంటి ఫలితం రాలేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జనరల్గా విద్యుత్ ఉద్యోగులు అనేటోళ్ళు బయటికి రాకూడదు. దీని ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మౌలిక వసతుల్లో ముఖ్యమైనది విద్యుత్ అనేది. కాబట్టి కానీ మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చినా అంటే దీని బాధ్యత మేనేజ్మెంట్దే తప్ప మా రాష్ట్ర నాయకులది కాదు, మా కార్మికులది కాదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మాకు ఈరోజు వరకు ఒక కార్యక్రమం ఇచ్చింది. తర్వాత ఈ సమస్యలన్నింటినీ మా మేనేజ్మెంట్కు రాష్ట్ర జేఏసీ వారు ఆల్రెడీ ఇచ్చారు. కానీ మేము కూడా మన కలెక్టర్ అనేవారు, మనకు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మన రాష్ట్ర ప్రభుత్వంలో మనకు డైరెక్ట్గా పరిపాలనలో ఒక భాగం. కాబట్టి మా ఈ కోరికలను మన కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోతుందనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తూ దాదాపు 600-700 మందితో మేము ఇక్కడ మా విద్యుత్ ఉద్యోగులంతా ఈరోజు ర్యాలీతో వచ్చారు. కాబట్టి మీ ద్వారా గవర్నమెంట్కి అయితేనే కలెక్టర్ గారికి అయితేనే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా మా కలెక్టర్ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని, మా విద్యుత్ ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపుతారని ఐక్యత అంటే చిన్నగా విన్నారు. ఆ జైలు ఎంగిరెడ్డిలు 2010లో వచ్చారు, 2019లో అక్టోబర్లో వచ్చారు. దాదాపుగా 6 సంవత్సరాలు అయింది వాళ్ళు ఉద్యోగం చేయబట్టి. అదే కేడర్లో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఇదొక విషయం మర్చిపోయిన కూడా చెప్తా ఉన్నా. వాళ్ళని ఖచ్చితంగా మా సంస్థలో విలీనం చేసి జేఎల్ఎంగా ఇస్తూ ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేస్తూ వాళ్లకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫ్రేమ్ చేసి వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలా. ఎందుకంటే ఇప్పుడు సంస్థ నడుస్తుందంటే కొంతమంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, కొంతమంది అయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, జేఎల్ఎం గ్రేటులు, వీళ్ళ ఏ విధంగా పోలింగ్ జరిగిందో, రిజల్ట్స్ రోజు ఏ విధంగా వచ్చాయో ఒకసారి దాన్ని గుర్తు చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు కూడా. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ దసరా వస్తుంది, ఈ దసరా కానుకగా అందరి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మా విద్యుత్ ఉద్యోగులకు కూడా న్యాయం చేసి అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి కోరుకుంటున్నా. విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ, విద్యుత్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే, విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే, విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే. విద్యుత్ జేఏసీ